సీతాన్వేషణకు బయలుదేరిన హనుమ కార్యనిర్వహణలో ఎదురైన వివిధ రకాల అడ్డంకులను సమయోచితంగా ఎదుర్కొని లక్ష్యంగా పెట్టుకున్న సముద్ర లంఘనాన్ని అనితర సాధ్యంగా పూర్తి చేశాడు. అవతల తీరంలో ఉన్న లంబ పర్వత శిఖరాన్ని చేరి తన మేటి రూపాన్ని సహజ రూపం. 2వ సర్గ స్వర్ణలంకా వైభవం. అక్కడి నుండి చూస్తూ ఉంటే హనుమకు త్రికూట శిఖరంపై ఉన్న లంకా నగరం స్పష్టంగా కనిపిస్తున్నది. భేరీలు మ్రోగిస్తున్నట్లున్న రాక్షసుల మాటలు, మదించిన ఏనుగుల ఘీంకారాలు, మేలుజాతి అశ్వాల సకిలింపులు వినిపించినాయి. భయంకరులైన రాక్షసులు అక్కడ కోటానుకోట్ల సంఖ్యలో ఉన్నట్టు అర్థమైంది. వారు కామరూపులుగానూ అనిపించారు. అప్పటికి సూర్యభగవానుడు అస్తమించే వేళయింది. ఆహారానికి బయటకు వెళ్ళిన పక్షులు తిరిగి గోళ్లకు చేరుతున్నాయి. చంద్రుడు షోడశ కళలతో శోభించటానికి సమాయత్తమవుతున్నాడు. చోరులు చారులు నక్కి నక్కి తిరుగుతూ వారి వారి చర్యలు ఆరంభించారు. 3వ సర్గ. లంకానగరంలో సీతాన్వేషణకు రాత్రి సమయమే మేలు అని హనుమ భావించాడు. లంబపర్వత శిఖరాన్ని దిగి పిల్లంత రూపంతో లంక శోభను గమనిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాడు. చూస్తూ ఉంటే ఆ నగరం లోకోత్తరంగా ఉంది. అచ్చట భవనాలు రజత కాంతులు, సువర్ణ శోభలు, రత్నదీప్తులు విరజిమ్ముతున్నాయి. చక్కని ఉద్యానవనాలు, నిర్మల జన సరోవరాలు ఎన్నో ఉన్న ఆ నగరం పాతాళ రాజధాని భోగవత లేక దేవతల రాజధాని అమరావత అన్నట్లుగా హనుమకు తోచింది. క్రమంగా హనుమ లంకానగర ప్రాకారం దాకా వచ్చాడు. దూరం నుండి అతనిని గమనిస్తూ ఉన్న లంకా నగరాది దేవత లంకిణి హనుమను అడ్డగించింది. ఎవడవరా నువ్వు? ఈ లంకకెందుకు వచ్చావు? నా అనుమతి లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. ప్రాణాలు పోయేలోపే నీ వివరాలు చెప్పు అని గద్దించింది. అమ్మా, నేను వానరుణ్ణి. చాపల్యం మా జన్మలక్షణం. ఈ సుందర నగరంలో ఉన్న వనాలు, ఉపవనాలు, వృక్షాలు, మధుర ఫలాలు, తేనెతుట్టెలు చూచి పెడతాను, అనుమతించు అని వినయంగా అడిగాడు. ఎంతైనా ఆమె రాక్షసి కదా. హనుమ వినయం ఆమెకు లోకువుగా కనిపించింది. పట్టరాని ఆగ్రహంతో ఒక్క చరుపు చచ్చింది. పిడుగు వంటి ఆ దెబ్బకు హనుమ గట్టిగా అరిచాడు. వెంటనే తేరుకున్నాడు. స్త్రీ కదా అని జాలి చూపించి ఎడమ చేతి పిడికిలితో కొట్టాడు. ఆ చిన్నపాటి దెబ్బకే అంత భయంకరమైన రాక్షసి కళ్ళు తిరిగి గుడ్లు తేలేసింది. గద్గద స్వరంతో, ఓ మహాబాహు, నన్ను చంపకు, నా తప్పును మన్నించు. ఓటమిని అంగీకరిస్తున్నాను. ఈ లంకలో నీకంతా విజయమే లభిస్తుంది. నీ ప్రవేశంతో లంకానగర పతనం ప్రారంభమైంది. ఇది బ్రహ్మదేవుని సంకల్పం. వెళ్ళి నీ విజయయాత్రను సాగించు అన్నది. 4వ సర్గ. హనుమ ద్వారం నుండి గాక ప్రాకారాన్ని దూకి ఎడమపాదంతో లంకలో అడుగుపెట్టాడు. గాలి చొరబడినట్టుగా, కాంతి వ్యాపించినట్టుగా, పొగ కమ్మినట్టుగా లంకంతా చుట్టుపడుతున్నాడు. పరిశీలనగా చూస్తూ ఉంటే మృగరాజైన సింహం చేత రక్షించబడే అరణ్యమా అన్నట్టున్నది ఆ నగరం. దాన్ని ఎళ్లవేళలా సుశిక్షితులైన సైనికులు రథాలపైన, అశ్వాలపైన, ఏనుగులపైన తిరుగుతూ కంటికి రెప్పగా కాపాడుతున్నారు. 5, 6 సర్గలు. అయినా చాకచక్యంతో హనుమ సందులు, గొంతులు, చొరబాటుకు వీలులేని చోట్లు, ఏకాంత ప్రదేశాలు, అంతఃపురాలు, మేడలు, మిద్దెలు, ప్రముఖుల నివాసాలు, రాజవీధులు అంతటా సీతామాతకై శోధించాడు. ఎందరో స్త్రీలను పరీక్షగా చూచాడు. కానీ ఎక్కడా సీతామాత జాడ కనిపించలేదు. హనుమకు విచారంతో క్షణకాలం పాటు అజ్ఞాని వలె దిక్కు తోచలేదు. వెంటనే జాగరూకుడై నిశితంగా లంకంతా మరల అన్వేషించసాగాడు. 7, 8, 9 సర్గలు. పుష్పక విమానం. రావణ భవన సముదాయం మధ్య పుష్పకం అనే దివ్య విమానాన్ని హనుమ చూశాడు. పూర్వం దాన్ని విశ్వకర్మ నిర్మించి బ్రహ్మకు ఇచ్చాడు. తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి వరాలతో పాటు కుబేరుడు దాన్ని కానుకగా పొందాడు. తరువాత కాలంలో రావణుడు కుబేరుని యుద్ధంలో ఓడించి ఈ పుష్పకాన్ని వశం చేసుకున్నాడు. ఆ విమానం మీద చిత్రించబడని దృశ్యం అనేదే లేదు. చెక్కబడని శిల్పం లేదు. పొదగబడని రత్నం లేదు. ప్రతి దృశ్యము, చిత్రము సజీవమా అన్నట్టుంటుంది. భూమిపై కనిపించే పర్వతాలు, సముద్రాలు, నదులు, సరస్సులు, వనాలు, వృక్షాలు, తరువులు, తీగలు, పుష్పాలు, కేసరాలు సమస్తం వాస్తవానికి దర్పణం పడుతున్నట్టు చెక్కబడ్డాయి. 2 మహాగజాలు
చెరుక పక్కన నిలబడి స్వర్ణ కలశాలతో అభిషేకిస్తున్న గజలక్ష్మీదేవి శిల్పం అక్కడ ఉన్న శిల్పకళకు మకుటాయమానం. యజమాని ఆలోచనలను అనుసరించి ప్రయాణించడం అనేది ఆ విమానానికి ఉన్న మరొక ప్రత్యేకత. అందున్న అనేక భవనాల లోపలికి హనుమ ప్రవేశించి పానశాలలు, వంటశాలలు, శయ్యామందిరాలు మొదలైనవన్నీ 1000 కళ్ళతో వెతికాడు. అక్కడ ఎందరో రాజర్షికాంతలు, దేవకాంతలు, దైత్యకాంతలు, గంధర్వకాంతలు ఉన్నారు. వారిలో గుణ, రూప, శీల జాతులలో ఎవ్వరూ తక్కువవారు కారు. వారిలో కొందరిని రావణుడు పరాక్రమంతో తెచ్చాడు, మరికొందరు ఆయన్ని కోరి మరీ వచ్చారు. వాళ్ళందరూ ఆటపాటలతో వినోదించి, రావణుడితో క్రీడించి, బొట్టు చెరిగి, కట్టు సడలి, ఒళ్ళు మరచి, అపసవ్యంగా కొందరు, అర్ధనగ్నంగా మరికొందరు వివిధ భంగిమల్లో నిద్రిస్తున్నారు. ప్రతి ఒక్కరిని హనుమ నిశితంగా గమనించాడు. ఏ ఒక్కరూ ఈమెయే సీతామాత కాబోలు అన్నట్టుగా అతనికి కనిపించలేదు. వాళ్ళందరూ ప్రశాంతంగా నిద్రిస్తున్న విధంగా సీతామాత కూడా భర్త సన్నిధిలో ప్రశాంతంగా ఉంటే అందరికీ క్షేమంగా ఉండేది కదా. సీతాపహరణము అనే రావణుడి దుశ్చర్య వల్ల అందరికీ ఇంతటి అనర్థం వచ్చిపడింది అని హనుమ ఆవేదన చెందాడు. 10వ సర్గ. ఆ భవనంలో ఒక చోట వజ్ర వైఢూర్య మణి మాణిక్యాలు పొదిగి మెత్తటి కంబళ్ళు పరిచి సుగంధ పరిమళ పుష్పాలు జల్లిన శయ్యపైన మద్యపాన మత్తుడై రతిచేత అలసి గాఢ నిద్రలో ఉన్న రావణుణ్ణి హనుమ చూశాడు. దీర్ఘ నిశ్వాసలు విడుస్తున్న అతడు ముసలు కొడుతున్న మహాసర్పమా, ఆడ ఏనుగుతో కలిసి జలక్రీడలాడి గంగానది ఒడ్డున విశ్రమించిన మత్తగజమా, గుట్టగా పోసిన మినుముల రాశ, ఆకాశంలో కమ్ముకొచ్చిన కారు మేఘమా అన్నట్టున్నాడు. ఆ విధంగా కనిపించిన రాక్షసేంద్రుని దగ్గరగా చూచిన హనుమ ఉలిక్కిపడ్డాడు. ఒక్క అడుగు జరిగి పక్కగా ఉన్న వేదికనెక్కి అతన్నే పరీక్షగా గమనించసాగాడు. ఆహా, ఇతడిది ఏమి ఠీవి, ఏమి దర్పము! బంగారు భుజకీర్తులు ధరించిన ఇతడి దీర్ఘ బాహువులు ఇంద్రధ్వజాల వలె ఉన్నవే. బాహువులపైనున్న ఐరావత దంతాల రాపిడికి ఏర్పడిన గాయాల గుర్తులు, వజ్రాయుధపు దెబ్బల మచ్చలు, చక్ర ప్రహారాల చిహ్నాలు అతడి యుద్ధ పటిమను చాటుతున్నవే. ఈ రావణుడు సీతాపహరణం అనే ఘోర కృత్యాన్ని చేయకపోతే ఇతడి వైభవ సంపద చెక్కు చెదరకుండా శాశ్వతంగా ఉండేది కదా. ఇతడు దేవేంద్రునితో సహా ఉల్లోకాలను పాలించగల సమర్థుడు. విధి బలీయము అన్నట్లు శ్రీరామచంద్రుడితో వైరాన్ని కొని తెచ్చుకొని సమూలంగా నశించబోతున్నాడే అనుకున్నాడు. ఆ ప్రక్కనే ఒక మేలైన శయ్యపైన లోకోత్తర సౌందర్య రాశి, స్వర్ణాభరణ భూషిత, ప్రసన్న వదన అయిన ఒక స్త్రీ నిద్రిస్తూ ఉన్నది. ఆమె రూప లావణ్యాలను, యవ్వన శోభను, శరీర కాంతిని, అంగ సౌష్ఠవాన్ని చూసి హనుమకు ఆమె సీతామాత అనిపించింది. మాతను చూచాను అన్న ఆనందంతో ఆడి పాడి స్తంభాలు ఎక్కి దిగి వాలాన్ని ముద్దు పెట్టుకొని పొంగిపోయాడు. మరుక్షణంలో ఆ ఆనంద ప్రవాహానికి అడ్డుకట్ట వేసినట్టు హనుమకు వాస్తవం స్మరించింది. భ్రమ తొలగిపోయింది. 11వ సర్గ. భర్తకు దూరమైన జానకీమాత వంటి పతివ్రతా శిరోమణి శ్రీరామచంద్రుని ఇల్లాలు రాక్షసుడి మందిరంలో అంత ప్రశాంతంగా నిద్రించడం అసంభవం. ఛీ, నేనెంత అవివేకిని! ఏమాత్రము ఆలోచన లేక ఎంతటి అపచారం చేశాను అని బాధపడ్డాడు. అంతలో హనుమకు తాను చేసిన మరొక అపరాధం ఆలోచనకు వచ్చింది. ఆచ్ఛాదనలు తొలగి గాఢ నిద్రలో ఉన్న పరకాంతలను పరీక్షగా చూశానే, ఈ అపరాధం ఏమాత్రము క్షంతవ్యం కాదు అని బాధపడ్డాడు. మరల తనకు తానే ఈ విధంగా సమాధానపరుచుకున్నాడు. సామాన్య పరిస్థితుల్లో ఇది మహానేరమే. కానీ నేను ఇచ్చటకు వచ్చిందే సీతాన్వేషణకు కదా. తప్పిపోయిన లేడిని లేళ్లలోనే కదా వెతకవలసింది. ఆ భావంతో వీళ్ళందరినీ నిశితంగా చూశానే కానీ అన్యభావంతో కాదు కదా. ఆ సమయంలో నా చిత్తం ఏమాత్రము చలించలేదు కదా. కనుక ఇది దోషంగా పరిగణింపబడదు అని భావించుకున్నాడు. సమస్త పాప ప్రాయశ్చిత్తంగా శ్రీరామ లక్ష్మణులను, సీతామాతను స్మరించాడు.